ఎవరో వస్తున్నారు చూడు. రామయ్య కొడుకు వస్తున్నాడు. వాడేంటి రైట్ వస్తున్నాడు? వాళ్ళ నాన్న కోసం అయి ఉంటుందయ్యా. వాడి చేతిలో ఏదో మోట ఉంది ఏంద్రా? భోజనం వేళ అయిందిగా అయ్యా, రామయ్యకి సద్దానం తెస్తూ ఉండొచ్చు. ఎరా వాడు నానంటే వాడికి అంత ఇష్టమారా? ఏనాడైనా నా కొడుకున్నాడు ఎదురు పడితే అన్నం తిన్నావా అని అడిగినోడు కాడురా. అబ్బో మీ కొడుకు గురించి చెప్పాలి ఇంకా. ఏమో నా కొడుకు గురించి బాగా మాట్లాడుతున్నావు. నేనేమనట్లేదయ్యా, మీ కొడుకు మంచోడే అంటున్నా. ఆగు ఆగు, కొద్దిగా పని ఉంది, ఆ పని చేసుకొని వస్తా. కొద్దిగా ఆగు ఆగు, పని చేసుకొని వస్తా. తిన్నాక చేయొచ్చులే రానా. వాడేంట్రా ఆగట్లేదు? వాంబా వాడా, ఎందుకురా ఏమిరా? పొద్దున రామయ్య ఇంటికి పని కోసం పంపించారు కదయ్యా, ఇంటికి వెళ్ళాను. రామయ్య అవుపడలే. అవుపడపోయేసరికి అరే రామయ్య అని గట్టిగా పిలిచాను. ఇంట్లో నుంచి వాళ్ళ అబ్బాయి వచ్చి అరే రామయ్య ఏంది, రామయ్య అని పేరుంది మా నాన్నకి, పేరుతో పిలవలేవా అన్నాడు అని గుడ్లు అల్లగించి చూశాడు. వాంబో వాడితో నేను పెట్టుకోలేనయ్యా. ఉడుకుబడరా పిచ్చా, రామయ్య ఇటు రారా. వస్తున్నానయ్యా, వస్తున్నా వస్తున్నా. రారా, ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దురా. రే రామయ్య, కాలికి మట్టి అంటుంది, కాలి కడుగుదురా. వస్తున్నానయ్యా, వస్తున్నా వస్తున్నా. ఏమైందయ్యా, ఏమైందయ్యా? బాబు గారు ఒక చిన్నోడేమో. నాన్న ఆవేశం వద్దు నాన్న, మన పేదోళ్ళ బతుకులు ఇంతే ఉంటాయిరా. నువ్వు చదువుకొని మంచిగా చదువుకొని సాధించి నువ్వు మంచిగా బతకరా, అదిరా నాకు కావాల్సింది. ఒదిగి ఉండాలరా. ఏంట్రా నీ వయసు అంతా, నువ్వు మాట్లాడేసిన మాటేనా ఇది? మా నాన్నగారు చెప్పినట్టు మంచి చదువు చదివి మా నాన్న పెద్ద హోదాలో ఉంచుతా. ఓరా పిల్ల బచ్చా. అప్పుడు మా నాన్నగారు హోదా చూసి నీ కళ్ళు మండిపోతాయి.